విపక్ష నేత చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటున్నారు ఆ జిల్లా వాసులు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఈ ప్రాంతం అభివృద్ధికి చేసింది శూన్యం అంటున్నారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాప్తాడు సిద్ధం సభ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి ఇస్తారు. రాయలసీమ జిల్లాల నుంచి అనంతపురం జిల్లాలో రాప్తాడులో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాప్తాడు సిద్ధం సభకు తాము సైతం సిద్ధం అంటూ వారంతా కూడా ముందస్తుగా ఉదయం పూటనే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు నియోజకవర్గంతో పాటు ఇటు పలమనేరు నియోజకవర్గానికి చెందినటువంటి వీకోట మండలానికి చెందినటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట నుంచే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. రాప్తాడు సిద్ధం సభ సర్వం సిద్ధమైంది. ఎలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సిద్ధం సభకి మన జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే మేమంతా కూడా సిద్ధం అనేసి సిద్ధంగా రాత్రి నుండి కష్టపడి ఇక్కడ చేరుకోవడం జరిగింది. మేము ఆయనతో అభిమానంతో ఎంతోమంది మా ఊరు నుండి కానీ మా నియోజకవర్గం ముఖ్యంగా మేము పలమనేరు నియోజకవర్గం నుండి వచ్చినాం, వీకోట మండలం నుండి మా ఊరు నుండి కూడా నలుమూల నుండి ఇంకా వస్తున్నారు, తరలి వస్తున్నారు. మేమంతా కూడా మా జగనన్న మీద అభిమానంతో ఎంతో సిద్ధం. ఆయన వైనాట్ 175 అంటే మేమంతా సిద్ధం అనుకుంటే మేము ఇక్కడికి వచ్చినాము. మేము కాకుండా మా ఓటర్స్ కూడా మేమంతా సిద్ధం అనేసి గట్టిగా చెప్తున్నారు. ఈసారి కుప్పం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ సీట్ అక్కడే గెలుపనేసి నేను కోరుకుంటున్నాను. కుప్పం నుండి ఇచ్చాపురం దాకా మొత్తం వైనాట్ 175 అంటే అన్ని క్లీన్ స్వీప్ చేస్తాడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గట్టి భరోసాతో చెప్తున్నాడు. ఇక్కడ మేము కూడా అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అదే ధీమాతో మేము ఆయన ఎంతో ఇంకా తొందరగా చూడాలని ఇంకా మా ఊరిని ఇంకా రావడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. అయినా మేము రాత్రినే బయలుదేరేసి ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాము. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంకా మా జగనన్న చూద్దామనే ఆవేశంతో మేము ఆతృతతో చాలా ఆనందంతో మేము ఇలా ఇక్కడనే తిరుక్కుంటూ ఉన్నాం. పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటగౌడ్ గారు ఈసారి గెలిపించి చంద్రబాబుని కుప్పం ఇంకా తెరిమి ఆయన ఏ ఇంటికి కూడా ఒక్క 100 రూపాయలు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చింది లేకుండా ఊరికి అది చేసిన అని బొమ్మ మాటలు చెప్తే ప్రజలేమి గొర్రెలు అనుకున్నారా? ఆ సంఖలోని పిల్లిని పెట్టుకొని పవన్ కళ్యాణ్ పెట్టుకుని వచ్చి పూజకి పురాన్ని పవన్ కళ్యాణ్ ఆయన పట్టుకుని ఒక సీటు 2 సీట్లు గెలిచేసి ముఖ్యమంత్రిగా ఉండిపోదామంటే అదే జరిగిన పని. ప్రజలేమి అంత గొర్రెలు అనుకున్నారా? చంద్రబాబు నీ మాయ మాటలు చల్లవు, నువ్వు నవ్వలేవు. నువ్వు ఒక్కసారి నవ్వు చూడు, అప్పుడు దేశంలో వాన పడుతుంది. నువ్వు నవ్వుతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని గ్యారెంటీ ఉంది. నీ నువ్వేకి బగ్సలాడు. నువ్వు 30-40 ఏళ్ళకి ఉండి ఏమి పెరిగినావా? నువ్వు ఏం చేసినావు? మా జగన్మోహన్ రెడ్డి దాని చేసి కాలే గోటెంత కూడా నువ్వు చేయలేదు. మళ్ళీ నేను గెలుస్తా, నేను వస్తా, అది చేస్తా, అది ఇస్తా, ఎందుకు మీ బొమ్మారి మాటలు చెప్తాను? జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ముందస్తుగానే వీరంతా కూడా చేరుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి యొక్క సిద్ధం సభకు సంబంధించి ముందస్తుగానే వారంతా కూడా సర్వం సన్నద్ధంతో ముందస్తుగా చేరుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊహించినట్లుగానే 175, 175కు 170 సీట్లు సాధించి తీరుతామని వీరంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, రాప్తాడు సభ నుంచి.